నన్ను అడగకుండా ఎవరు నిన్ను సొంత నిర్ణయం తీసుకోమంది? ఇప్పుడు ఆ లేఖ ఏం చెప్పుంటుందో ఏంటో. మేం చెప్పడానికి వచ్చాం. ఏం చెప్తారమ్మా? భయపడకలే చెంచు, నిన్నేం అనవలే. చేసేవాళ్ళకుంటుందిలే. ఏంటే పెద్ద ఫోజు కొడుతున్నావు? తాతగారు వింటున్నారా? వీళ్ళెంత కంగారు పడుతున్నారో. అక్కడ రామకోటయ్యే, ఇక్కడ రామకోటయ్యే. డోల్ పూజ. డబల్ పోజో కాదో ఇప్పుడే తేలిపోతుంది. ఇప్పుడు నాన్నగారండి అనే మాట వినిపిస్తుంది. నువ్వు బుజ్జి అనుకుంటూ వెళ్తావు. వెళ్ళక తప్పదు. నాన్నగారండి. నాన్నగారండి. నాన్నగారండి పిలుస్తుంది కదే. ఆ బుజ్జి వస్తున్నానమ్మా. నువ్వు దెబ్బతో కిందికి కాదే, ఏకంగా పైకి పోతావు. ఏంటివిడా చేత్తో గ్లాస్ పట్టుకుంది? ఏంటి బుజ్జి? కాఫీ నాన్నగారండి. మీరు రోజు ఉదయాన్నే ఇంత పెద్ద గ్లాస్తో కాఫీ తాగందే ఏ పని చేసేవారు కాదు కదా, అందుకే తాగండి. ఇన్నెందుకు బుజ్జి? అంటే అమ్మిస్తే తాగేవాళ్ళు, నేనిస్తే తాగరా? ఎందుకు తాగరు? తాగెత్తారమ్మా, తప్పకుండా తాగెత్తారు. తాగండి నాన్నగారండి. ఏంటి నాన్నగారండి ఆలోచిస్తున్నారు? రాత్రి మీరు అడిగింది తీసుకొచ్చాను. నేనేమడిగానే బాబు, ఆ లేఖ ఏం చెప్పుంటుంది? అయిపోయింది. అమ్మడు పని గోయిందా. ఎందుకొచ్చిన తిప్పలే అమ్మడు. కాఫీ తాగండి నాన్నగారండి. ఓరి బాబోయ్, లైఫ్ లో ఇదే ఫస్ట్ టైం. అయినా ఈ కోటేగాడు ఎలా తాగాడ్రా బాబోయ్. కాఫీ ఎలా ఉంది నాన్నగారండి? భేషుగ్గా ఉంది బుజ్జి. అంత బాగుంది కాఫీ. ఏ చంచు, నాన్నగారు పట్టుకొని వేగి అంటావేంటి? మావయ్య గారండి అను. అలాగా, అలా పిల్లలమ్మా. అలాగే. కాఫీ బాగుందా అండి మావయ్య గారండి? బుజ్జి, ఈ చెంచు లక్ష్మిని ఊరికి పంపించే. వద్దులే నాన్నగారండి, మీకు ఆల్లా పాల్లా చూసుకోవడానికి కావాలిగా. అవును మావయ్య గారండి, అవునవును చూడాలి. అయ్యో రామా, అసలు విషయమే మర్చిపోయాను. ఇదిగోండి, ఇది ఇక్కడే కానిచ్చేసి త్వరగా లోపలికి వచ్చేయండి. ఏంటి బుజ్జి ఇది? మీరు మరీ నాన్నగారండి, రాత్రి మీరేగా అడిగారు చుట్ట కావాలని. కష్టపడి ఎవరికి తెలియకుండా తెప్పించాను. తొందరగా కాల్చేసి వచ్చేయండి నాన్నగారు. ఇప్పుడు ఎందుకులే బుజ్జి? అవునుగా, ఇప్పుడు మావయ్య గారు. ఏం కాదు, ఎప్పుడో చిన్నప్పుడు చూశాను మీరు చుట్ట కాల్చడం. వెలిగించండి నాన్నగారండి. ఇలాంటి పరిస్థితుల్లో ఇరుక్కుంటాననుకోలేదు. ఏదైతే అదైంది. తాగుతా, తర్వాత నోరు కడిగేసుకుంటా. ఇవ్వరా? అక్క,
వచ్చిందేంటి? ఇప్పుడు చుట్టతో పాటు బీడీ కూడా కాల్చమంటదా ఏంటి? అమ్మో! ఏంటక్క నువ్వు చేసే పని? అదిగా జగదీశ్వరి నాన్నగారికి ఆ పక్క తాగేది రేఖ, పెదనాన్న కాదు. పెదనాన్న లోపలున్నాడు. అదిగా జగదీశ్వరి అక్క ప్లీజ్, నువ్వు లోపలికెళ్ళు. లోపలున్న బిడ్డ గురించి ఆలోచించక్క. వెళ్ళక్క. ఓయ్, ఏంటి తానం చూస్తున్నా? అది తల్లి మనసు. నువ్వు తల్లివి కాబోతున్నా. పంతానికి పోయి బిడ్డని చంపుకుంటావా? అంతగా అయితే బిడ్డని కని తర్వాత చావు. అందరూ సంతోషిస్తారు. నేనంత తేలిగ్గా చావను. నాలో పెరుగుతుంది బిడ్డ కాదు జగదీశ్వరి గారు. మీ మీద పగ, మిమ్మల్ని భ్రష్టు పట్టించాలనే పంతం పెరుగుతుంది. అది తీరే వరకు నేను చావను. ఏంటి ఏంటి నీ పంతం? ఏంటి? వదలండి. ఆయన చుట్టలు బీడీలు వంటి ముష్టి ఐడియా పాపం మా అత్తయ్యది కాదు, మీ కోడళ్ళది. కావాలంటే వెళ్ళి వాళ్ళననండి. మీ కోతి చేష్టలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. చూడండి, ఇక నుంచి మీరు ఏం చేసినా నాకు చెప్పి చేయండి. అర్థమైందా? వెళ్ళండి. సారీ అమ్మా. సారీ కా శ్రీరామ్. అది ఎలాంటిదైనా కావచ్చు, కానీ దాని కడుపులో ఉన్న బిడ్డ మన ఇంటి బిడ్డ. అది ఆలోచించమంటున్నాను అంతే. ఎక్కడికో బయలుదేరినట్టున్నా? బయటకు వెళ్తున్నానమ్మా. సరే వెళ్ళా. అదేం లేదండి, కంపల్సరీగా మీకే ఆర్డర్ ఇస్తాను, సరేనా? ఏం లేదు, ఇంట్లో చిన్న టెన్షన్ అంతే. మీకెవరు చెప్పారు నాకు ఇద్దరు భార్యలని? ఓ, ఊరంతా కోడే కూస్తుందా? కుయ్యనివ్వండి, మీ ఆర్డర్ మాత్రం క్యాన్సిల్. ఏమండి? ఏంటి ఏంటి సీరియస్ గా ఉన్నారు? ఏం లేదులే, చెప్పు. ఏదో ఉంది, చెప్పండి. ఏ ఏం లేదన్నానుగా. అవునులేండి, ఎంతైనా మీకు అదంటేనే ఇది. అర్థం లేకుండా మాట్లాడక అక్షర, అసలే నేను తిక్కలో ఉన్నాను. ఎందుకు? అది పక్కన లేదనా? ఏహే, నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? ఏం నాన్నా, ఏమైంది? ఏం లేదమ్మా, ఈవిడి గారికి ఎదురుగా ఎప్పుడు నవ్వుతూ ఉండాలట. ఎలా ఉంటాను చెప్పు? ఎందుకు ఉండకూడదు నాన్నా? అమ్మా, ఇప్పుడే ఎస్ఎస్ కన్స్ట్రక్షన్ వాడు ఫోన్ చేసి ఆర్డర్ ఇమ్మన్నాడు. సరే అన్నాను. అయితే వాడు ఊరుకోవచ్చు కదా, మీకిద్దరు భార్యలటగా అని వెటకరంగా మాట్లాడాడు. మీకే ఇలా ఉంటే నాకెంత కోపం రావాలి చెప్పు? ఆ తిక్కలో నేనుంటే అదేదో ముందే చెప్పొచ్చుగా. అబ్బా, కొంచెంసేపు ఆపేయండి. దాన్ని ఎలా వదిలించుకోవాలో అర్థం కావట్లేదమ్మా. ఇంటా బయట ఈ టార్చర్ భరించలేకపోతున్నాను. ఏంటర్రా ఓ తెగ మాట్లాడేసుకుంటున్నారు? నాకు కూడా చెప్పొచ్చు కదా. మనవడా, కాసేపు నా కూతురుతో మాట్లాడుకోవాలి, కొంచెం పక్కకు జరుగు. నిన్నే మనవడా, జరుగు. ఏంటే జగదీశ్వరి,
పిచ్చి వాగుడు వాక్కు తుప్పు రాలిపోతుంది. చూడమ్మా, ఇక నుంచి నేను చుట్ట తాగంలే, సరేనా? ఏంటి నాన్నగారండి జగదీశ్వరితో ముచ్చట్లు పెట్టుకున్నారు? ఏం లేదురా బుజ్జి, చుట్ట తాగడంలో నీ తప్పేం లేదు, నాదే ఉంది. మా బుజ్జిని ఏమీ అనొద్దు అంటున్నాను, అంతే. మామయ్య గారు మనం వెళ్దాం పదండి. వెళదాం వెళదాం, కాసేపు ఉండమ్మా. ఇదిగో బుజ్జి, ఏంటి నాన్నగారండి? నువ్వేమైనా అనుకోరా, నీకు ప్రేమ తప్ప మరింకేమీ తెలీదు. కానీ ఈ కూతురుందే, తెలివితేటలు మాత్రం చాలా ఉన్నాయిరా. మామయ్య గారు మనం వెళ్దాం పదండి. వెళదాంలే కోడలా, హ, మా జగదీశ్వరిని కాసేపు ముద్దు చేయని. ఏయ్ నువ్వుండు, నాన్నగారు మాట్లాడుతున్నారు కదా, మాట్లాడండి. మీరు మాట్లాడండి. ఇదిగో బుజ్జి, నువ్వు కూడా మన అమ్మడి లాంటి చెవిదిద్దులు పెట్టుకోవచ్చు కదా. ఇలాంటివి పెట్టుకో, చాలా బాగున్నాయి. రేఖ, రేఖ కావాలరా నీకు? ఏంట్రా, నెమ్మదిగా కొడితేనే అలా పడిపోయావు? మీ బలం వీడికి ఎక్కడదిలే నాన్నగారండి. అమ్మా నువ్వు ఆపుతావా? ఊరుకోరా, యాదవ కోపం నువ్వును. అబ్బో, మనిషికొచ్చినంత కోపం వచ్చింది వీడికి. మామయ్య గారండి మనం వెళ్దామండి. నువ్వుండే. అది కాదు జెర్రీ. జెర్రీ ఏంటి నాన్నగారండి? తేళ్ళా జెర్లా? భలే కనిపెట్టేశావు బుజ్జి, నిజంగానే ఇది జెర్రీనే. దానికి ఎన్ని కాళ్ళున్నాయో జగదీశ్వరి బుర్రలో అన్ని ఆలోచనలున్నాయి. మామయ్య గారు మీకు టిఫిన్ చేయడానికి ఏలైందండి, అసలే మీరు ఆకలికి తట్టుకోలేరు. సరేలే, ఇవాటికి ఇది చాలే అమ్మా, మిగతాది రేపు మాట్లాడదాం. అమ్మా బుజ్జి, ఆకలేస్తుంది, టిఫిన్ పెట్టు. అలాగే నాన్నగారండి, పూరీ చేశాను, తిందురుగాని రండి. ఆ మ్మ్. ఏంటి, నన్ను చంపేయాలన్నంత కసిగా ఉంది కదూ, కానీ మీరు నన్ను ఏమీ చేయలేరు. ఏంటా సౌండ్ జగదీశ్వరి? ఇక్కడ పగిలిపోయిందక్క. ఏంటది? గ్లాసు. చెప్పాను కదే పదమని, విన్నావా? విను, తనులు తినాలి, అప్పుడే కదలాలి. పదా పదవే పదా. ఉదయం చేసిన దానికి ఇప్పటి వరకు ఎలాంటి రియాక్షన్ లేదంటే వీళ్ళేదో నా మీద భారీగా ప్లాన్ చేసుంటారో. ఎక్కడున్నారు? ఓహో, రూమ్లో ఉన్నారా? ఇలా గోడ చాటు నుండి వింటూ వాళ్ళ ఆట కట్టిస్తా. నువ్వెన్నైనా చెప్పమ్మా, దాన్ని మాత్రం నువ్వేమనుకుండా వదిలేయడం నాకు నచ్చలేదు. అవునత్తయ్య,
అసలు నేనే దాన్ని మీ మీద చేయి పడగానే కాళ్ళు చేతులు విరుక్కొడదామనిపించింది. ఛా, నాకు కాదే, నీకు విరగ్గొడతా, చూస్తూ ఉండు. అసలు దానికి ఇన్ని తెలివితేటలు ఎలా వచ్చాయో నాకు అర్థం కావట్లేదమ్మా. రేపు ఇంకా అర్థమవుతుందిరా. నీకులాగా నేను పప్పు సొద్దని కాన్రా. ఎందుకు నాన్న అంత టెన్షన్ పడతారు? ఏమీ కాదు. రేపొద్దున్న దాని రామకోటయ్య బండారం బయటపడుతుంది, చూస్తూ ఉండండి. అవునా? చెప్పు చెప్పు చెప్పు, ఎలా బయటపడుతుందో చెప్పు. ఎలాగమ్మా? ఏం లేదు నాన్న, మా పెదనాన్న అదే రామకోటయ్య గారికి ఇడ్లీలంటే అస్సలు గిట్టదు. ఇడ్లీలకి దీనికి సంబంధం ఏంటి? పిల్ల ఆలోచనలు ఎప్పుడు నా అంత ఎదుగుతారో ఏమో. కాస్త రిచ్గా ఆలోచించండమ్మా. ఇడ్లీలు ఇష్టం లేకపోతే ఏంటత్తయ్యా, దానిలో ఏముంది? అంతా అక్కడే ఉంది. రేపొద్దున బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీలు చేయమని చెప్పాను. ఆ రేకొచ్చి కామ్గా కూర్చుని ఇడ్లీలు తినేస్తుంది. అదేంటి మా నాన్న ఇడ్లీలు విసిరిపారేయకుండా తినడమేంటి అని అక్కకు అనుమానం వస్తుంది. సూపర్ అత్తయ్య. టైంకి శ్రీరామ్ లేకుండా పోయారు. ఉంటే వాళ్ళు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. నీ మొహం, రేపు నేను తింటేనే కదా. చూస్తూ ఉండండి, రేపు ఉదయం మీ అందరూ షాక్ అయిన కాకుల్లో అవుతారు. అమ్మ అసలు సంగతి తెలుసుకుని దీన్ని బయటికి గెంటేస్తే బాగుండు. అంత తేలికేం కాదులేండి. అత్తే కాదంటే ఇష్టమే, కాకపోతే బయటపడరు అంతే. నీ అనాలిసిస్ కొంచెం ఆపుతావా? మీ గొడవల తర్వాత బాగా లేట్ అయింది, వెళ్ళి పడుకోండి. అత్తే చెప్పింది విన్నారుగా, పదండి. ఎక్కువ చూడుకో, గుడ్డిదాను కావచ్చు. ఎక్కువగా ఆలోచించకూడని పిచ్చిదాను అవుతావు. ఎక్కువగా వాగేవనుకో వెరితనం వస్తుంది. ఎక్కువగా నీతులు చెప్పావనుకో నీకు చావు రావచ్చు. ఏంటి మాటికి చావు చావు అంటావు? నిజమే, నువ్వు చేసే చేటలకి ఎప్పుడోకప్పుడు గుండెకి చచ్చి కన్నా. అమ్మో, నువ్వు ఉదయం జగదీశ్వర తల మొట్టి చెవులు మేనేస్తుంటే నా గుండె అయిపోయినంత పని అయింది తెలుసా. చూస్తూ ఉండు, వాళ్ళు ఏదో చేస్తారు. వాళ్ళ మొహం, వాళ్ళు నన్నేం చేస్తారే? వాళ్ళు మాట్లాడే ప్రతి మాట, వాళ్ళు వేసే ప్రతి అడుగు మనకు తెలుసే. అలా అనుకోవడం నీ ఎరితనే పిచ్చిదానా. అంతా తందే అనుకోవడం మమకారం, అది జగదీశ్వరి. అంతా తానే అనుకోవడం అహంకారం, అది నువ్వు. నీ అహంకారానికి నోర్మోయ్, ఎదవాగుడు నువ్వును. రేపొద్దున్న చూడు, నా దెబ్బకి వాళ్ళెలా గింగిరాలు తిరుగుతారో.